ఘాటు లేకుండా ఎంత తిన్నా తినాలనిపించే రుచిగా ఉండే ఒక కొత్త ఆవకాయ ఏంటి అనుకుంటున్నారా? పెసర ఆవకాయ. పెసర ఆవకాయ అంటే పెసరపప్పు పొడి కొట్టి చేస్తామన్నమాట. సో ప్రాసెస్ ఏంటంటే, ఒక కప్పు మామిడికాయ ముక్కలకి 2 కప్పుల పెసరపప్పు దోరగా వేయించుకోవాలన్నమాట. మంచి వాసన వచ్చే వరకు వేయించుకుని పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కొంచెం తడి లేకుండా కొద్దిగా నీడలో ఆరబెట్టుకోవాలన్నమాట. మొత్తం ఎండలో పెట్టద్దు, నీడలోనే ఆరబెట్టి తర్వాత వాటిల్లోకి కొద్దిగా పసుపు, ఒక కప్పు కారము, పావు కప్పు కన్నా కొంచెం తక్కువ ఉప్పు అన్నమాట. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసర పిండి ఉంది కదా, అదే పెసరపప్పు రోస్ట్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్న పెసర పొడి అనమాట. ఇవన్నీ వేసి తర్వాత కొద్దిగా కచ్చాబచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత అందులోకి కావలసినంత ఆయిల్ కూడా నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. రెగ్యులర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇంకే ఆయిల్ వేసినా కూడా పచ్చళ్ళు ఏవి టేస్ట్ అనిపించవు అనమాట. పచ్చళ్ళ కోసం అయితే మాత్రం కంపల్సరీగా నువ్వుల నూనె వాడితే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే పల్లీ నూనె కూడా వాడచ్చు, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రము. సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత 1 డే మొత్తము కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేయాలన్నమాట. కావాలి అనుకుంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది మనము ఇప్పుడే చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట. సో ఆయిల్ అయితే నాకు ఇంకొంచెం పట్టింది, సాల్ట్ అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. సో కలిపేసుకున్న తర్వాత ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుని నెక్స్ట్ డే తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలు అలాంటి వాటిల్లోకి అయితే కనుక కొద్దిగా పెరుగు కలుపుకుని పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ టేస్టీ యమ్మీ పికిల్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్